ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి 3C. ఒకసారి చూడండి, దీన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇది మనకు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. దీన్ని మనము బుల్లిష్ 3C అనేసి అంటాం అనమాట. గ్రీన్ గ్రీన్ రెడ్ గ్రీన్. సో దీని తర్వాత నుంచి మనకు గ్రీన్ రెడ్ గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ రెడ్ వస్తే ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ రెడ్ రాకూడదు. ఈ 3 ఫామ్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ గ్రీన్ రెడ్ గ్రీన్, ఇదే 3C అనేది మళ్ళీ ఇక్కడ ఫామ్ అవ్వాలి. ఒక 2 క్యాండిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఫామ్ అయితే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి కన్ఫామ్గా 1:1.5 కానీ 1:2 కానీ మనకు టార్గెట్ అనేది ఇస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఎంటర్ తీసుకున్నాము ట్రేడ్. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాము. మనకు 1:2 అనేది టార్గెట్ ఇచ్చింది. ఇది బుల్లిష్ 3C కాన్సెప్ట్ అంటే. సో దీన్ని బేరిష్లు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది. దీన్ని బేరిష్ 3C అంటారు అనమాట. దీన్ని బేరిష్ 3C అంటారు. దాని తర్వాత ఒక 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, మళ్ళీ ఒక 2 గ్రీన్ వచ్చాయి, మళ్ళీ దాని తర్వాత రెడ్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ 3C ఫామ్ అయింది. రెడ్ గ్రీన్ రెడ్. మనం ఇక్కడ ఎంటర్ తీసుకున్నా కూడా మనకి ఇంత పెద్ద టార్గెట్ అనేది వస్తుంది అనమాట. ఇది దాని తర్వాత ఇంకోటి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు బేరిష్ 3C అనేది వచ్చింది. రెడ్ గ్రీన్ రెడ్, దాని తర్వాత 2 రెడ్ వచ్చాయి. ఇలా ఒక 3C ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు బేరిష్ లో మనకు కంపల్సరీ ఒక 2-3 మనకు రెడ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ కావాలి. మళ్ళీ ఇక్కడ మీకు 3C తర్వాత వెంటనే గ్రీన్ వచ్చింది అనుకోండి, అది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో 3C వచ్చిన తర్వాత మనకు 2 రెడ్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనకు ఇదే ఎక్కడన్నా దగ్గరలో మళ్ళీ ఇప్పుడు 3C ఫామ్ అయింది అనుకోండి, రెడ్ గ్రీన్ రెడ్. సో మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు ట్రేడ్ లో, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని. చూడండి మనకు ఎంత పెద్ద టార్గెట్ అనేది ఇచ్చిందో. సో ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు మనకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3C అనేది ఫామ్ అయింది. వెంటనే 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ 3C ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిన కూడా ట్రేడ్ లో ఇంతవరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది 3C కాన్సెప్ట్ అంటే బుల్లిష్ లో కానీ బేరిష్ లో కానీ చాలా బాగా వర్క్ అవుతుంది.